గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో తప్పకుండా నాతో అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఐఎమ్ శృతి. నేను నా లైఫ్లోని స్వీట్ అండ్ క్యూట్ మూమెంట్స్ అన్ని క్యాటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. డెఫినెట్గా మీకు యూజ్ అయ్యే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని బ్యూటిఫుల్ వ్లాగ్స్ ద్వారా అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ అయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో ఈరోజైతే ఇప్పుడైతే నేను ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నాను. అంటే చికెన్ కర్రీని నేనైతే సిచ్యువేషన్కి తగ్గట్టుగా చేంజ్ చేసి చేస్తూ ఉంటానన్నమాట. సో ఈరోజైతే పిల్లలదే మెజారిటీ కాబట్టి సో వాళ్ళకి నచ్చినట్లుగా చేస్తున్నాను. ఇక్కడైతే నేను అస్సలు కారం అనేది వేయట్లేదు. సో కారం లేకుండా ఫస్ట్ అయితే నేను పిల్లలకి చేసేస్తున్నాను. అంటే 2 టైమ్స్ చేయకుండా ఒకేసారి, అంటే లాస్ట్లో నేను కారం యాడ్ చేసుకుంటాను. సో ముందైతే వాళ్ళకి మిర్చి కానీ కారం ఇదేమీ యాడ్ చేయకుండా ముందైతే వాళ్ళకి కుక్ చేసి తినిపించేస్తాను. అండ్ ఈరోజు అమెజాన్ నుంచి ఆర్డర్ అనేది డెలివరీ అయింది. పాప కోసం స్వింగ్ కార్ అనేది ఆర్డర్ చేశాము. సో ఈరోజు డెలివరీ అయిందనమాట. సో పిల్లలైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఎప్పుడెప్పుడు అన్బాక్సింగ్ చేద్దాము, ఎప్పుడు ఆడదాము, ఎప్పుడు చెల్లిని ఆడిపిద్దాము అని చెప్పేసి. సో ఈరోజైతే ఫస్ట్ అయితే ఇప్పుడు నేను చికెన్ కర్రీ వాళ్ళకి వండేసి వాళ్ళకి తినిపించేస్తాను. సో తర్వాత అయితే అన్బాక్సింగ్ చేసి చూపించేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో కుకింగ్ అనేది అసలు వంట చేయడం రాని వాళ్ళకైతే అదొక పెద్ద టాస్క్ అండి. నిజంగా నాకు కూడా అలానే ఉండేది ఇంతకుముందు. అంటే అమ్మో వంట చేయాలా, అమ్మో వంట అని భయపడుతూ ఉండేదాన్ని. కానీ తర్వాత ఇంకా మెల్లమెల్లగా కుకింగ్ అంటే చాలా బాగా ఇంట్రెస్ట్ అయితే బాగా వచ్చింది. అంటే నాకు అంటే డిఫరెంట్గా రెసిపీస్ ట్రై చేయడం, డిఫరెంట్గా రెసిపీస్ ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టడం, అలా నాకు చాలా బాగా ఇష్టం అనమాట. అంటే డిఫరెంట్గా ఏమన్నా రెసిపీస్ ట్రై చేసి ఇంకా వాళ్ళకి పెట్టి వాళ్ళ పక్కనే కూర్చొని అడుగుతూ ఉంటాను అనమాట. ఎట్లా ఉంది, బాగుందా అని చెప్పి. అంటే తినడానికి నేను ఎక్కువ ప్రిఫర్ చేయను, కానీ వండి పెట్టడం అంటే నాకు చాలా బాగా ఇష్టము. సో ఎందుకో కానీ అలా బాగా నాకైతే కుకింగ్ మీద అయితే బాగా ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. సో అందుకే నేను ఈ ఛానల్ కూడా ఇంకా మంచిగా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేసి పోస్ట్ చేద్దామనే నేను క్రియేట్ చేశాను. బట్ ఇక రెసిపీస్తో పాటు ఇంకా మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా వ్లాగ్స్ ద్వారా షేర్ చేయొచ్చు కదా అన్నట్టుగా ఇంకా నేను ఇలా వ్లాగ్స్ అనేవి నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను చికెన్ కర్రీ వండేసాను, ఇంకా పిల్లలకైతే పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా లాస్ట్లో కారం యాడ్ చేస్తున్నాను అనమాట, ఇంకా మా కోసం అని చెప్పి. సో పిల్లలకైతే ఇంకా పెట్టేశాను. ఇంకా మా బుడ్డమ్మాయికి అయితే తినిపించేస్తున్నాను. తనైతే ఎక్కువగా అంటే తనకు హ్యాండ్తో తినడానికే తను ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. బట్ నేనైతే ఇంకా నైట్ టైం అయితే మళ్ళీ తను సరిగ్గా తినకుండా మళ్ళీ నైట్ లేచి ఏడుస్తుంది కదా అన్నట్టుగా ఇంకా నేనే నైట్ టైం తినిపిస్తూ ఉంటాను. మార్నింగ్ అంతా కూడా తనే చేత్తో పట్టుకొని మంచిగా తినేస్తూ ఉంటుంది ఏదైనా సరే. అస్సలు విసిగించదండి, చాలా గుడ్ గర్ల్ తనైతే. సో ఇక్కడ చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా మా వాళ్ళైతే బాగా వెయిట్ చేస్తున్నారనమాట, ఎప్పుడెప్పుడు అన్బాక్సింగ్ చేద్దామా అని చెప్పి. సో ఇదైతే ఇంకా ఇదిగో మా బుడ్డమ్మాయి చక్కగా ఆడుకుంటుంది. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేపించేస్తాను పిల్లలతో. సో ఇదైతే 2600 ఎంత ఆ రేంజ్లో పడింది అనమాట. చాలా బాగుంది. పిల్లల ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా ఉండదండి. ఏది ఆర్డర్ వచ్చినా లేదా ఏది ఆర్డర్ చేసినా, ఏ కొత్త వస్తువు ఇంట్లోకి వచ్చినా సరే అదైతే ఆల్మోస్ట్ డెడ్ అయిపోతుంది. ఇంకా ఈ లోపల ఉన్న కారు కూడా అమ్మో అయిపోయానిగా అనుకొని ఉంటుంది అనమాట. అట్లాగా చేశారు వీళ్ళంతా. సో లాగి పీకి ఎట్లాగైనా సరే దాన్ని అయితే బయటికి లాగేశారు. సో దాన్నైతే మంచిగా ఈజీగానే అసెంబుల్ చేశాను, నేనే చేశాను అనమాట. సో మా పెద్దోడు వీళ్ళందరూ ఇంకా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాం అనుకొని
నాకైతే ఇంకా ఎక్కువ పనే పెట్టారు. సో, మనమైతే ఏ పని చేసినా సరే పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే ఏ వస్తువుని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా గ్రిప్ చేయాలి అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళకి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు చేసి వావ్! చాలా బాగా చేసావు, కీప్ ఇట్ అప్ ఇలాంటి వర్డ్స్ వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా చాలా బాగా అంటే కాన్ఫిడెంట్‌గా ఉంటారు. ఏ పనైనా సరే చేయడానికైతే వాళ్ళు ముందుకొస్తారనమాట. అలా కాకుండా వాళ్ళు అరే నువ్వు ఇలా చేసావు, అలా చేసావు ఇలాంటివి మనం తిడుతూ ఉంటే వాళ్ళు నెక్స్ట్ టైం ట్రై కూడా చేయలేరు. సో, ఇలాగ పిల్లల్ని మనం చేసే ప్రతి పనిలో సరే ఏ పనైనా సరే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనేది కూడా చాలా బావుంటుంది. సో, నేనైతే ఇలానే అంటే ప్రతి పనిలో కాకపోయినా కొన్ని పనుల్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇలాగా వాళ్ళతో ఉంటూ ఉంటాననమాట. సో, ఇలా నిజం మా చిన్నపిల్ల అయితే అంటే ఫస్ట్ బాబుతో పోలిస్తే మా చిన్నపిల్ల లాస్ట్ పాప అయితే వాళ్ళ అన్నల్ని చూసి త్వరగా నడవడం, త్వరగా మాట్లాడడానికి ట్రై చేయడం, అంటే వాళ్ళతో కలిసి తిరగడం ఇట్లా చేస్తూ వాళ్ళని చూస్తూ ఉంటుంది కదా. సో, వాళ్ళతో పాటు ఆడుతూ ఇంకా తను చాలా తొందరగా అంటే మైల్ స్టోన్స్ అనేవి తొందరగా అచీవ్ అయింది. సో, అలా ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ మన ఇంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం. మన ఫస్ట్ పిల్లలైతే అంటే కొంచెం నెమ్మదిగానే ఉంటారు. సెకండ్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళని చూసి ఇంకా బాగా ఇంప్రూవ్ అయిపోతూ ఉంటారన్నమాట. తొందరగా ఎదిగిపోతారు. సో, అలా ఉంటుందన్నమాట. సో, పిల్లల్ని కూడా మనం చేసే ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది. సో, ఇప్పుడైతే మొత్తం అసెంబుల్ చేస్తాము. సో, ఈ ప్రోడక్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది బై చేయాలి అనుకుంటే కనుక నేను ఈ స్వింగ్ కార్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఒకసారి మీరు చెక్ చేయండి. సో, ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.